ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు దివిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం నమస్కారం వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ మా స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. రాములోడు వచ్చినాడు రో దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రో దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రో. శ్రీరామనవమి కాబట్టి మనందరం పూజ చేసుకుని పానకం తాగేసి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సో పూజ చేయాలి కాబట్టి ఫస్ట్ మీరైతే స్టేజ్ పైకి వచ్చేసేయండి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని. సిరి మ్యామ్, ఇన్ని పూజలు అవన్నీ రెడీ చేసావు కదా, మరి పానకం కదా ఇంపార్టెంట్, అది రెడీ చేసావా? చేశాను. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పాత స్నేహితులంతా ఒక చోట కలిస్తే పండగలా ఉంటుంది. అలాంటిది పండగ రోజు కలిస్తే ఇంకెంత సందడిగా ఉంటుంది. తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్తే మేడం. నమస్తే సార్. నిజంగా పూర్వ విద్యార్థులందరూ కలవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ పండుగ రోజు కలవడం నాకు ఇంకా ఆనందంగా ఉందిరా, ఎందుకంటే అందరూ ఒక ఏజోలు ఎక్కడ ఉన్నాం కాబట్టి. ఇంతకీ నువ్వు నాగినరా నువ్వు ఇంకా పోలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే అప్పుడు తాగికి పోయి ఉంటావు అనుకున్నా. నాగియ ఒరే ఏదేమైనా మీకు ఏజ్ బార్ అవుతుందని బాధగా ఉందరా, నాకు మాత్రం ఆనందంగా ఉందిరా. ఎందుకు? అందులో కూడా బారుంది కదా అని. సరే ఇదిగో మా అందరం వచ్చా మనం పిలిచినోడు ఏడు రా ఇంకా రాలేదు. అప్పుడే 50 సంవత్సరాలు ఇప్పుడు 120 ఉంటాయి అడిగి. ఒక నిమిషం నాకు ఫోన్ చేస్తాను. రాధిక 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 ముందుక ఎనక కిందిక మీదిక
నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు మీ అందరం కూడా ఇక్కడ మంచి గెట్ కాదు మీరేంటి ఏజెడ్ లేరు రొంగేసాడు కలర్ వేసి ఇలా ఉన్నాడు. నాగి అశోక్ నువ్వు ఇప్పుడు అలాగే చెప్పు మోసం చేస్తున్నావా? నాగి ఏం చేస్తున్నావా ఇప్పుడు? నేనా పంజా కూడా బాగుంది కదా. ఓనర్వా? ఏడు సార్ నీ దగ్గర చేత వాటర్ ఎందుకు అవుతాను? గాలి పార్కింగ్ చూసుకుంటున్నాను. పిల్లలు ఏం చేస్తున్నారు? మా పెద్దోడు తోపుడు మంది పురుగులు అమ్ముతున్నాడు. రెండోడు ఏం చేస్తున్నాడు? రెండోడు సులభ కాంప్లెక్స్ ఉంది కదా, 2 రూపాయలు తీసుకున్నాను. అలా వదిలేకమ్మా, నా దగ్గర పంపించు. అడిగా 2 రూపాయలు కూడా మిగిలినవా? నా అంత దరిద్రం వాడికి వద్దురా, అంత అలా బతకని. కానీ ఎంత దిగినా కూడా డౌన్ చేస్తుంటాడు. ఒక్కేం కాదు, డబ్బులు లేవు అంటే ఏంటి? నువ్వు ఆర్థిక కష్టాల్లో ఉంటే మేము అందరూ చచ్చిపోయాం అనుకున్నావా? మీరు లేట్గా వస్తుంది అనుకున్నాను. ఊరికా నాకి కష్టాలు ఉంటాయి, నెల కుదిరేస్తాం మనందరం. మనిషికో 1,00,000 అనుకోండి, అందరూ వేసుకుని నా అకౌంట్ లో కొట్టి చెప్తాను. ఇప్పుడు కాదు అకౌంట్ లో అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత అలా ఇచ్చే అంత ఇచ్చావో తెలీదు. లెక్క బొక్క లేక నేను బొక్కలేదు. అవును, అప్పట్లో మనకి లేడీ గెట ప్లేస్ కూడా మా ఒరే నీ బ్రెయిన్ అంత ముద్దు మారిపోలేదు. మోహన్ గారు గుర్తు. మోహన్ గారు ఏంటి రాలేదేంటి? మోహన్ ఏంటి ఈరోజు జంట గెట పేసేవా? గెట పేటమేంటి? ఆవిడ జంట పొట్ట ముందుకు వచ్చింది అంతే. సర్లేగాని ఇంకొకడు ఉండేవాడమ్మా. ఎవడు? ఎవడో నల్లగా లాగుండేది, ఏదో మిమిక్రీలో చేస్తుండేవాడు. పందిగాడా ఏది ఈవెంట్ ఉంటుంది, వెళ్ళి వస్తాడు. ఎవరే పంది? హాయ్ 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 ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్. ఎక్కడ ఈవెంట్? ఎక్కడ చెప్పు. ఈవెంట్ కాదురా, సరదాగా అందరూ కలుస్తున్నాం. అంటే ఇప్పుడు పేమెంట్ లేదా? అంటే పేమెంట్ లేకపోతే కానీ మూవ్మెంట్ ఉండదా నీకు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పూర్వ విద్యార్థుల కలయిక సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, అటెళ్ళండి ఇటెళ్ళండి. లెట్స్ స్టార్ట్. ఏ రాజ్యరా? పూర్వ విద్యార్థుల లకయికేంట్రా, కలయిక కదా రాయమన్నాను. ఎవరితో రాజ్యం లకయిక? మన స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడు కదా, శివరెడ్డికి అప్పు చెప్పినాడు, రాసాడు లకయిక. అప్పుడు సరిగ్గా రాయక ఇప్పుడు సరిగ్గా రాయక ఏంట్రా మనకి బతుకు? కాదు గురుగారు, నాకు డౌట్. మనం అప్పుడు చేసినప్పుడు మనకు ఒక యాంకర్ సిరి అని ఉండేది కదా, ఏం చేస్తుంది? అయ్యో, సిరి యాంకర్ ఇప్పుడు యాంకరింగ్ చేస్తుంది. నకరాల నాయనమ్మ పవర్డ్ బై కట్టుడు పళ్ళు అని ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఆ రోజుల్లో స్కిట్లు ఎంత బ్రహ్మాండంగా చేసేవాళ్ళు, ఎంత హాయిగా చేసేవాళ్ళు. కానీ ఎలా అయితేనే మనం స్కిట్ల మీద స్కిట్లు ఎలా కొట్టాం నువ్వే చేసింది చెప్పు. అప్పుడప్పుడు కొడుతుండేవాళ్ళు. సర్లే కానీ ఆ రోజుల్లో శాంతి కుమార్ గారు ఎలా మిమిక్రీ చేసి మనందరిని నవ్వించేవాడైనా, మరి అలాంటి మిమిక్రీ ఇప్పుడు మన ముందుకు ఒకసారి మధ్యలోకి వచ్చి ఆ మిమిక్రీ ప్రదర్శనతో మన పూర్వ విద్యార్థులందరినీ మీరు బాగా ఎంటర్టైన్ చేయాలి. ఎత్తారే ఏదో ఒకటి ప్రతిదానికి చెయ్యి. కైకాల సత్యనారాయణ గారు ఎలా దగ్గే వాళ్ళ చూపిస్తారు. కానీ శాంతి గారు అద్దరు కొట్టేశారు సార్, బ్రహ్మాండంగా చేశారు. ఏం బ్రహ్మాండంగా చేశాడు? వయసు ఇలా అయిపోయింది కూడా కవర్ చేసుకున్నాడు దాన్ని, అంతే. వీడికి దగ్గులు తప్పేం రావు. అంతసేపు మిమిక్లు కాదు, ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్. ఇంకా ఈ చల్లని సాయంత్రం మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? పానకం తాగడానికి వచ్చాం. అవును. సో ఆ పానకం తాగే లోపు మనం ఆ రోజు షూటింగ్ లో ఉన్న ఎన్ని ఆడుకునే వాళ్ళం మనం. ఎవరు ఆడుకోలేదు, మా జీవితాలతో నువ్వే ఆడుకున్నావు. కళ్ళు మూసి జల్లాడదాం, అగ్గిపెట్టి గుగ్గు పెట్టి కోడి కొరంగ పిల్లి పిరంగ నువ్వు దొంగ, అంతే. దా మనం ఈ మీద కొడదాం, ఎవరు ముందు కొట్టారో వాళ్ళ పేరు. ఫస్ట్ ఎవరు కొట్టారు? ఆడు కొడుకు మీద కొడతాడు, వీపు మీద కొడతాడు. దానికి ఇప్పుడు లాస్ట్ ఆడు కొట్టాడు. ఫస్ట్ ఎవరు కట్టారు? నేనైతే అలా కొడతానా? అనిది గారిని కాదమ్మా, ఒకసారి కొట్టాను. నువ్వు కాదు ఇప్పుడు మధ్యలో ఎవరు కొట్టాడు? చిన్నపిల్ల అట్లా స్టార్ట్ చేసింది నువ్వే కదా. ఇప్పుడు పెద్దోడిని అయిపోయాను. వీడి మీద కొత్త పెద్దోడిగా ముసలాడు అయిపోవడం రెడీగా ఉంటాడు.
ఇప్పుడు సన్మాన కార్యక్రమం. సన్మానం చేయడం కోసం అందరం కూడా తలా ఇంత డబ్బులు వేసుకున్నాం. ఈ 10 సంవత్సరాలు పైగా కూడా మన టీంలో గొడ్డులా ఉండి గొడ్డు చాకరీ చేస్తూ టీమును గొడ్డులా కాపలా కాసుకున్న వ్యక్తి మన నాగి కాబట్టి గుడ్డ అంటున్నాడు రా. ఆడు గొడ్డన గాడిద గుడ్డన పర్లేదు గుర్తించాలి చాలు నాకు అంతే. ఈ రోజు నాగికి మనం సన్మానం చేసుకుంటున్నాం ఈ పండగ రోజు. ఇది ఎక్కడుందిరా? ఇది కుటుంబకేది శాలువా. ఒక్క నిమిషం ఇష్టం లేదనుకుంటా నాకు చేసేది. చప్పట్లో. మరి ఈ గొడ్డుని ఇంతవరకు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నేను కాబట్టి శాలువా ఈడికి స్వర్ణ కంకణం నాకు. నీకేంటి స్వర్ణ కంకణం? ఏంట్రా ఇది? గుడ్డ అన్నాడు కదా, గుడ్డ కప్పాడు. నువ్వు రమ్మన్నావు అని చెప్పి మా ఆవిడ చెవులు వాళ్ళు తాకట్టు పెట్టి ఎత్తేంట్రా నేను. రాధిక 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 ముందుకా వెనకక కిందికా మీదికా. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది రాఘవ గారు. అందరిది ఒక గెటప్, ఒక కొత్త థాట్ కొంచెం మంచిగా అనిపించింది. వెరీ నైస్ రాఘవ గారు. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు మీ థాట్ చాలా బాగుంది. ఆ ఐడియా రావడం అనేది ఓల్డ్ ఏజ్ అందరూ కలుసుకోవడం. నాగి గారు బాగా చేశారు, చాలా బాగుంది. అంటే పొద్దున్న జబర్దస్త్ తర్వాత ఇంకొంచెం ఏజ్ వచ్చాక నిజంగా ఏం ఆడుకుంటారు. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు పంచులు ఏమి లేవు. మనం అప్పుడు బాగుంది. చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త అంటున్నాడు మన సద్దాం. ఎంత మంది వచ్చినా పరిగెట్టించి కొడతా అంటున్నాడు మన రాజు. ఇంతకీ ఆ చుట్టాల గోలేంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈరోజు మా ఇంట్లో పండుగ కాబట్టి ఊకాలే, ముగ్గేయాలి, అమ్మో అన్ని పనులు నేనే చూసుకోవాలమ్మా. మేడం ఆ చేత అన్న పనులన్నీ అది ఏం వేయదు, మొత్తం నేనే వేయాలా. అది పాలిస్తాను, నేను పరిపాలిస్తాను అంతే. ఏమైందా? నాన్న నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకోలే కదా? నీకే తెలుసు. చిన్నప్పటి నుంచి చదువుకుంటే ఎదుగుతా అంటారు కదా, నువ్వు చదువుకోలే అందుకే ఎదగలేవు. ఆ ఎదుగుదల వేరు, ఈ ఎదుగుదల వేరు. ఏది ఎదగలే నాన్న? ఏంద్ర అనేది. నాకు ఒక 500 కావాలి. దేనికి? దానికే. ఓకే పొన్నాడు 500 ఇచ్చినట్లు బయట ఎవరికి చెప్పకు. సరే అమ్మా. 500 ఇచ్చింది డాడీ. 500? 500 ఎక్కడ ఇచ్చినావు? పర్స్ లాగించి. ఓహో సర్లే. అవును నా పర్సులో 500 ఉండేవి. చెప్పినా పర్స్ లాగించి ఇచ్చినని. నా పర్సు ఎక్కడ ఎందుకు ఇచ్చినావు నువ్వు? దయాకర్ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నిన్న రాత్రి పత్తాలు ఆడి 10,000 ఒడగొట్టినావు. అది ఇయ్యవా ఇంకా? అదే ఇప్పుడు ఏదో ఒకటి తాగడైతే ఇస్తాను పిల్లం. సిగ్గుందా నీకు కొంచెమన్నా? ఏమైంది బిడ్డ? బండి తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తెచ్చిచ్చాను మొన్న. ఇప్పుడు ఇస్తలేడు. ఇస్తలే బిడ్డ నువ్వు. మొన్న బండి ఏడుందంటే ఏమన్నా సర్వీసింగ్ ఇచ్చినాను. అయ్యో సర్వీసింగ్ చేయడానికి పోయినా మధ్యలో పే కడుతుంటే పోయి వీళ్ళు సర్వీసింగ్ తీసుకున్నారు బండి. కొడుకా నువ్వు చెప్పి ఏమైందో? బిడ్డ కరెక్ట్ చెప్తలేడు. డబ్బింగ్. ఆ 10,000 నేనేం చేసిందే, మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదంటే ఊరికి పంపించిన. అది కూడా నీ మంగళసూత్రం తాకట్టు పెట్టి మరి పూజ చెప్పి నీకు గుడ్లు ఇచ్చిన అన్నావు కదరా. ప్రాక్టీస్ చేయాలంటే కొట్టి కొట్టి పానం తీసింది అన్ని. చుట్టాలు ఇట్లా ఏం బావా మంచిగా ఇప్పుడే నచ్చుడు? లేదు వచ్చి 10 రోజులు అయింది పండుగ వస్తాను. ఇప్పుడు వస్తాను చూస్తాను మళ్ళీ అడుగుతావేంద్రా నువ్వు, నాకు అర్థం కాదు. నమస్తే అన్న అన్నయ్య గారు. మా బామ్మడి గారు ఫోన్ చేసి బాబు పండగకి రావాలని చెప్పారు, అందుకే వచ్చిన. ఒకరే వచ్చిరా బావగారు? ఒకరినొస్తానమ్మా, నాకు అర్థం కాదు. రే మల్లేషు అందరు మా ఫ్యామిలీ ఎదుడు పెద్ద చుట్టమే. పెద్ద చుట్టమే. మా చుట్టం వస్తా అంటే ఏమన్నా? మీ చుట్టాలు మా చుట్టాలు ఒక్కలేగా. ఒక్కడేంద్ర ఇంతమంది ఎవరు పెట్టారు అన్నము? బావగారు బాగున్నారా? బాగున్నా. ఏదో సౌండ్ వచ్చింది. అదే చపాతీలు చేస్తుంటే లోపల చపాతీలు చేస్తుంది. చాయ్ ఉందా? పాలు సరే బయట పోయి తాగొస్తాం. ఏం ఆగు బావా, పాలు నేను తెచ్చి రాత్రే పెట్టిన ఫ్రిడ్జ్ లో ఉన్నాయా? ఏమండి చక్కెర డబ్బా అంతే ఒకసారి లోపలికి వస్తారా? చాపత్త లేదండి ఒకసారి రారా? చాపత్తా
ఎవరో తీసుకురమ్మన్నది తీసుకోండి సర్లే మాకు వద్దులేమ్మా వద్దులే అంటే మాకు బేసిక్ గా బిస్కెట్ లేకపోతే చాయ్ తాగలేం అవి లేవులే ఎందుకు లేవురా నైట్ తెచ్చిన అవి కూడా ఉన్నాయా ఏవండి ఏవండి ఒకసారి ఇట్లా అండి ఏమైంది బిస్కెట్లు అందుతలేవు ఏమైంది బిస్కెట్లు నేను తెచ్చుకున్న తిందామని ఒక్క పూట తినకపోతే నువ్వేమైతే నీకెందుకురా నా సర్లే బొమ్మడిది ఎక్కువ మంది ఉన్నాం ఇక ఈడ ఏం జరుగుతుంది లాడ్జి బుక్ చేసుకుని లాడ్జికి పోతాను అవునవును ఏ బావా ఇంత పెద్ద ఇల్లు ఉంచుకొని లంకాన్ని ఇల్లుంచుకొని లాడ్జికి పోయి వంట అంటావు మన పెద్ద హాల్ లేదు నేనే వండుకుందాం నడు ఓకే ఏవండి అమ్మ వెళుతుంది వాళ్ళు బయట హోటల్లో వంట అన్నారు నీకెందుకురా పడుపు నీకెందుకురా నీకెందుకురా నీకెందుకు బెడ్షీట్లు లేవు కదా బయటికి పోతాంలే సరే పోయి ఎందుకు లేవు ఇంట్లోనే నేను తెస్తా ఉన్నాయి బావా నీకెందుకు కొడుకా తెలివి మోమ్ మీ అయ్యకి చెప్పినా కదా ఇప్పుడే ఏమని ఐ నో నాట్ లిజన్ ఇప్పుడే చెప్పినా కదరా ఏమైంది నీకు ఎన్నిసార్లు చెప్పాడు రా దెబ్బలు తిని తిని అలసిపోయినా పడుకున్నదా అలసిపోయి కాదు దౌడ వాసిపోయి కొంచెం జరుగు జరుగు అమ్మ జరిగే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినా పడుకోండి బామర్ది లారీలు గిరీలు లావు కదా రోడ్డు మీదకి వచ్చినాం నాకు తెలుసురా నా బతుకు రోడ్డు మీకు తెస్తావని నాకు తెలుసు ఇట్లా వండుకోను ఆయన అమ్మా యాదమ్మా కొంచెం నీళ్ళు తీసుకుని రా ఇగో అమ్మా వాటర్ అంటే అరే కూల్ వాటర్ లేవా సరే తీసుకోస్తా కూల్ వాటర్ ఉన్నాయా లేవు సరే నేనే వస్తున్నా గుడ్ మార్నింగ్ అప్పుడే తెల్లారిందా తెల్లారింది టిఫిన్స్ బయటకు పోయి చేసి వస్తాం బయటకు ఏం చేస్తావు మా భార్య అన్ని రకాల వంటలు చేసి పెడుతుంది అవునా సిగ్గు శరం మాన మర్యాద చెప్పినా కదా మా భార్య అన్ని రకాలు చేసేస్తుంది మాకు మస్తు ఇబ్బంది అవుతుంది అట్లా వద్దమ్మా మనం ఏమో నా చుట్టాలు నీకు వడ్డాగానే సిగ్గు కొట్టకు చెల్లెని కొట్టకు కంట్రోల్ యువర్ సెల్ఫ్ చాలా ఇబ్బంది అయింది అమ్మకు వడ్డించి ఏమనుంటే మీరు వడ్డించుకో నేను వడ్డిస్తా కదా కూర్చో అమ్మ నువ్వు కూర్చో బేసిక్ గా మాకు ఇట్లా వడ్డించకూడదు అరే బావా సాంబార్ ఎవరికి సాంబార్ పట్టు నోరు ముక్కలలో వేసుకో ఓ దయాకరు ఎవరు నువ్వు వాచ్ ఎవరు పెట్టిరు పెళ్లికి మా మామ పెట్టిండు మరి నేనే కదరా మామని మామ నువ్వా మంచివా మర్చిపోయినా మామ ఇంతగా ఏడాడు సంతరాల నాగరాజు ఆడేవాడు నా కొడుకురా నీ పెళ్ళ మారింది ఆటలే ఉందా ఏదది దుడక ఏడుంది అడు ఇంకోసారి చుట్టాలు గీతాలు కుర్చీని మార్చబెట్టి ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? అబ్సల్యూట్లీ దే నేల్డ్ ఇట్. ఇది చాలా చోట మనం వింటుంటాం, ఇంట్లో పిల్లి వీధిలో పులని. నిజంగా ఇంట్లో జరిగేటువంటి ఒక ఇబ్బట్టైన సిచ్యువేషన్ తెలుసా, దేని గురించి ఆలోచించకుండా అసలు ఆడదానికి కుదురుతుందా కుదరదా, కరెక్ట్ గా టీ పౌడర్ కూడా అక్కడ లేదు, ఒక స్పూనే ఉన్నప్పుడు నలుగురు వస్తారు, టీ పెట్టే అక్కడ కూర్చొని చెప్పేస్తారు. సూపర్బ్ గా అనిపించింది నాకు. ఎవ్రీవన్ సూపర్బ్ అండి. కృష్ణ భగవాన్ సార్, సద్దాం రాజు, మీరు చెప్పింది నేను చెప్తా అనుకుంటున్నాను. ప్రతి ఇంట్లో జరుగుద్ది ఇది. ఇంకో దోశ వేసుకోండి అంటే అక్కడ పొయ్యి కట్టేసాను. పులి ఎన్నిసార్లు చేసినా ప్రతి మగోడు అన్నిసార్లు చేస్తాడు. అది ఎందుకు చేశాడు అనేది మర్చిపోతాడు. ఆ పాయింట్ చాలా మంచి పాయింట్ తీసుకున్నారు, అందరూ ఐడెంటిఫై అయ్యే పాయింట్. నెక్స్ట్ విజువల్ గా మీరు దొర్లేరు చూసారా, చాలా బాగుంది. అది బాగుంది.
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ తన స్నేహితుడికి జీవితమే లేకుండా చేస్తున్నాడు మన నూకరాజు. మరి అలా ఎందుకు చేస్తున్నాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు షుగరు ఎక్కువ. షుగర్ ఎక్కువ కాదురా, రోషం ఎక్కువ అనాలి. నీకు పాడడం రాదు, నేను పాడతాను చూడు. మీసమున్న నేస్తమా నీకు తక్కువ. ఆ గ్యాబులు ఏంది తక్కువ? ఏమి లేదు కాబట్టి తక్కువ అని చెప్పాను రా నేను. సింహాద్రి సింహాద్రి రా చెప్తా. అమ్మగారు అందుకేనా బయటికి పంపించావు? ఫ్రెండ్ కు బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంట్రా? నిజమైన స్నేహితుడు అంటే ఎవడో తెలుసా? ఎర్లీ మార్నింగ్ మనం చెంబు తీసుకుని లండన్కి వెళ్తాం కదా, వాడికి రాకపోయినా సరే మనకు తోడుగా వచ్చి మనది అయిపోయే వరకు పక్కనే నుంచుంటాడు చూసావారా, వాడురా నిజమైన స్నేహితుడు. నేను నా నిజమైన స్నేహితుడిని అంటే రోజు నేనే కదరా నీ వెంబడి వచ్చేది. నీకు ఇష్టమైన అమ్మాయి పేరేంట్రా? స్నేహ ఉల్లాల్. ఎందుకు? అందులో స్నేహం ఉందిరా. నీకు ఇష్టమైన అమ్మాయి మియా ఖలీఫా. అందులో స్నేహం లేదు కదరా. అవి చూస్తున్నప్పుడే కదరా మనం బెస్ట్ స్నేహితులు అయ్యాము. సరే అలా మార్కెట్కి వెళ్దాం పద. ఎరా సింహాద్రి ఎలా ఉన్నావు? ఎరా సింహాద్రి ఏంటి విషయాలు? మిమ్మల్ని నేనుండగా నా ముందు నిన్ను రా అంటారా వాళ్ళు? స్నేహం కోసం ఏదన్నా చేస్తాను రా సింహాద్రి. నిన్ను ఎవడన్నా రా అంటే నేను తట్టుకోలేను అంతే. వీడికి నేను అంటే ప్రాణం అండి. రా సింహాద్రి. ఏంట్రా ఏంటి యాక్షన్ చేసావు? ఇందాక ఎవడ తీసుకొట్టా? అరే రారా. సింహాద్రి ఏమైందిరా? వాళ్ళు వచ్చి మొత్తం కుమ్మేసి వెళ్ళారు. దేని కుమ్మారు నాకు చెప్పాలి కదా. రా అన్నందు పాపానికి నా స్నేహితుడు వీడు నిన్ను రా అంటాడు అన్నది కొట్టావు. ఇద్దరు కొడితే నలుగురు వచ్చి కొట్టిపోయారు రా. ఎందుకురా నేను అంటే అంత పిచ్చిన. ఏమి అనుకోకరా, నీ దెబ్బలు తగ్గే వరకు నేను ఏదో చేస్తాను. అలా మార్కెట్కి వెళ్ళొద్దాం పద. కావాలా? ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను. ఎక్స్క్యూజ్ మార్కెట్ ఇటు ఇట్టా అరటిపండు తిని గజ్జ కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో. చాలా బాగుందిరా. అవునా? ఒక్క నిమిషం. నువ్వెవరో నాకు తెలియదు కానీ నేను 100 రూపాయలు ఇస్తా. తన నెంబర్ కావాలి నాకు. 98480. నీకెలా తెలుసు? అది నా పెళ్ళం కాబట్టి నాకు తెలుసురా. ఏం చేస్తారా ఫోన్ నెంబర్ తీసుకుని? నీతో ఎందుకు చెప్తానండి, ఆమెతో చెప్తా. పక్క టీమ్ లో స్వాతి మొత్తం క్యారెక్టర్లు చేస్తూ మా టీమ్ లో వచ్చేళ్ళకి అమ్మాయిలు కావాలన్నారా నీకు? ఇంకోసారి ఈ రోడ్డుకి వెళ్ళి తిరిగి చెప్పు తీసుకుందా రండి. అందరితో కొట్టిస్తున్నావు తెలుసా నా మీద ప్రేమతో. అది కాదురా, నీకు మంచే కదరా చేశాను. ఏం మంచి చేసావురా? కుల్ల పొడిచారా? సర్లే, గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారంట, భోజనాలు తినడానికి వెళ్తా. కూర్చోరా సింహాద్రి. ముందు మీరు కూర్చోరా సింహాద్రి. లేకుండా చేతులు కడుక్కుందా? నువ్వు తిను. మీరు దేనికి లేచారో నాకు అర్థమైంది. సింహాద్రి ఎగరా పైకి, ఎగరా పైకి సింహాద్రి. రే ఇంకొకసారి ఇలాంటి భేదాలు చూపించారంటే చంపేస్తాను ఒక్కొక్కరిని. రారా సింహాద్రి వెళ్ళిపోతాం. రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. వాళ్ళు నీ దగ్గర ప్లేటులో కూర్చున్నప్పుడు పైకి లేచారనే కదా అవమానంగా ఫీల్ అయ్యావు. వాళ్ళు లేచినంత అవమానంగా ఫీల్ అవ్వలేరా? నీ చెయ్యి ఎక్కడ పెట్టావు చూడు. సారీరా, ప్రాక్టీస్ లేదు కదరా. బాధపడకు, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. కావాలంటే నీకు ఆకలి తెచ్చాను, నేను అన్నం తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను కదా. అన్నం తీసుకొచ్చాను, తిను. ముందు నువ్వు తిను. ముందు కూర్చో చెప్తాను. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏందో, ఈ ముద్ద తిను. నువ్వు ముందు తినరా. నువ్వు తినక ముందు ఎప్పుడన్నా తిన్నాను? నేను అలిగాను. నేను అలిగాను, నువ్వు తింటే కానీ నేను తిన. అది కుక్కలా కదా నక్కలాగా. అంటే వీడు సగం తిన్నాడు అన్నమాట. సింహాద్రి అర్థమైంది, సగం నువ్వు తినేసి ఏదో సగం నవ్వించావా? ఒరే సింహాద్రి, ఇందులో ఉండాల్సిన బెండకాయ ముక్కలన్నీ దాని నోట్లో ఉన్నాయేంటి? కుక్క తిన్నాడా ఇది? నువ్వు తిన్నా అనుకున్నారా నేను? నేను కూడా నువ్వే తిన్నావు. చిచ్చి ఎంగిలాన్ని ఇద్దరం తిన్నావు కదరా సింహాద్రి. దేహం వల్ల ఎంత దారుణంగా ఒడిగడుతున్నావు తెలుసా? సర్లే సింహాద్రి. పంచప్రసాద్ లేకపోయేసరికి స్కిట్ లో వచ్చినందుకే కదా.
రే సింహాద్రి రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఫుల్ డెకరేషన్ చేయాలి, లైటింగ్ గీటింగ్ అంతా అద్భుతంగా చేయాలి. ₹1,00,000 అయింది. 10,000 అడ్వాన్స్ తీసుకో, తెల్లారేసరికి అంతా ఫుల్ నీట్ గా ఉండాలి. ఇంట్లో పని ఒప్పుకున్నవారా సింహాద్రి? అవునరా, ₹1,00,000 వస్తుంది. 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ రాత్రి అంతా ఈ డెకరేషన్ చేస్తాను నేను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. సింహాద్రి నువ్వు కిందకి దిగు. నువ్వు దిగు. అయ్యగారు నేను చేస్తాను. మీరున్నాను, నా ప్రాణం పోయినా మీతో నేను పని చెప్పాలి. మీరు దిగండి. అబ్బా తెల్లారైంది. రే సింహాద్రి ఏం చేస్తున్నారా? తెల్లారంతా ఇదే పని చేస్తున్నారా మీరు? అరే వచ్చే చుట్టాలకి నా ముఖం ఏం చూపించుకోవాలి? కిట్టు చెడగొట్టనని చెప్పుకో. నాన్న కాదండి, అసలు నీకు మనిషివేనా? సిగ్గుందారా? రేపు మా బంధువులు వస్తారు, కనీసం ఇంట్లో పని అన్నా సరిగ్గా చేస్తావా? చేయవా? చేస్తానే నీకు పేమెంట్ చేస్తా, లేదంటే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలి. చేస్తా. నువ్వు ఇంట్లో పని ఒప్పుకున్నావా? మరి రాత్రి పని కంప్లీట్ చేయలే కదరా, 10,000 అడ్వాన్స్ తీస్తా. చుట్టాలు వచ్చారా? చూడలేను రా సింహాద్రి, నా కళ్ళతో నేను చూడలేదు. వాళ్ళకి టీలు కాఫీలు పఫ్లు కూల్ డ్రింక్స్ ఇచ్చేసా. పర్లేదు, నేను దూడుస్తాను. నువ్వేం టెన్షన్ పడద్దమ్మా, మా ఇంట్లో పనడే. మీరు మనుషుల పశువులు రా? మీరు అందరూ తలో గ్లాసు తాగుతున్నారు కదా, వాడు ఏ పాపం చేశాడని రా? ఏ పనుడికి ఒక గ్లాస్ ఇవ్వలేరా మీరు? మీ ముఖాలకి టీలు కావాల్సి వస్తుందిరా? అదైతే ఒకే ఒక్క గ్లాస్ తుడవడంతో సరిపోతుంది, ఇప్పుడు మొత్తం తుడవాలి. నీకేదన్నా అన్యాయం జరిగితే నేను తట్టుకోలేను రా సింహాద్రి, అందుకే ఇక్కడికి వచ్చాను, దాన్ని అన్ని ఖండించాను. ఓకేనా? నువ్వు జాగ్రత్తగా ఉండు సింహాద్రి, జాగ్రత్తగా ఉండు. చాలా నీకు 10,000 అడ్వాన్స్ ఇచ్చి ₹1,00,000 పేమెంట్ కడితే గచ్చంతా ఇది కార్పొరేషన్ ఏమన్నా చెత్తకుండే లేకపోతే ఇల్లారది? నేను తుడుస్తారా? దీంతో తుడుస్తా. మంచి చూడు. నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. సింహాద్రి మీరు రాకపోతే ఒక్క గ్లాస్ తో పోయేదయ్య గారు. మీరు వచ్చాక ఇల్లు మొత్తం తుడుచాను అయ్య గారు. ఇప్పుడే నేను వెళ్ళిపోతాను, ఈ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతా. నదిలో నదిలో పడ్డాయ్య గారు, నన్ను కాపాడండి అయ్య గారు. నదిలో పడ్డాడా వీడు? సింహాద్రి నేను కూడా నదిలో దూకేస్తా. అయ్యగారు నీకు ఈత వచ్చు, నాకు ఈత రాదు. ఎందుకు అయ్య గారు? పైనుంచి ఆ రగ్గేసిన పట్టుకునేవాడిని అయ్య గారు. అయ్యో సింహాద్రి, అయ్యో ఆ ముగ్గురికి నా స్నేహం అర్థం కాలేదనుకున్నాను, కానీ వీడికి కూడా నా స్నేహం అర్థం కాలేదా? చిచ్చి, నేను ఎవరితో చేయాలి స్నేహం? కృష్ణ భగవాన్ గారితో చేస్తా తర్వాత. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు. ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. రమేష్ గారు చాలా బాగా అనిపించింది. మీరు రాజు స్కిట్ లో చేయడం చాలా బాగా సపోర్ట్ చేశారు. వెరీ నైస్, చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. నౌకరాజు గారు బాగుంది. రమేష్ బాగా సపోర్ట్ చేశారు, బాగా చేశారు, బాగుంది. ఈ పండగ రోజు మేం చేస్తున్నాం ఈవెంట్, అందులో శ్రీదేవి స్పీచ్ హైలైట్, అది చూసి మీరంతా అంటారు ఎక్సలెంట్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏంటిడు మన కొడుకేనా? మన కొడుకు కాదండి, నా కొడుకు. అయినా వీడికి ఒక గొప్ప గుణం ఉంది తెలుసా అండి? ఏంటది? ఎదవల్ని చూడగానే ఇట్టే గుర్తుపట్టి వాళ్ళ దగ్గరికి ఎంత వెళ్ళమన్నా వెళ్ళడండి. అవునా? నానా ప్రెసిడెంట్ గారు ఆశీర్వాదం తీసుకోపో. సరే గాని ఏంటి మొత్తం గిల్ట్ నగలు పెట్టుకుని వచ్చావు, మీ ఆయన కొనియట్లేడా? అయ్య బాబోయ్, ఎందుకు కొనియట్లేడండి? మొన్నటికి మొన్న గాజులు కొన్నాడండి, నాకు సరిపోవట్లేదని పని మనిషికి ఇచ్చాను, దానికి కరెక్ట్ గా సరిపోతున్నాయి. నిన్నటికి నిన్న నాకు చెప్పులు కొన్నాడు, అయినా కరెక్ట్ గా సరిపోవట్లేదు, నా పని మనిషి కరెక్ట్ గా సరిపోతున్నాయి అని ఇచ్చేసాను. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందే? ఏం అర్థమైందండి మీకు? నిన్ను అడ్డం పెట్టుకుని మొత్తం దానికి కొనిస్తున్నాడు అర్థమైంది. మీరు కాంతానికి కొనిచ్చినట్టు నిన్ను అడిగానా ఇప్పుడు? అయ్యగారు ప్రతి ఏడాది చేసినట్టేనా ఈసారన్నా ఈవెంట్ గ్రాండ్ గా చేయండి. ఈసారి శ్రీరామనవమికి మన ఊరంతా హ్యాపీగా ఉంటుంది. ఏ మీరు పక్క ఊరు వెళ్తున్నారా? అంత మాట అనేసింది, ఇలా తగులుకుందండి. మీరెంత మంది నగులుకోలేదండి. మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈసారి నా సామిరంగా మామూలుగా ఉండదు. బాగున్నారా అయ్య గారు? నేనే అయ్యగారు. అయ్యగారు గుర్తుపెట్టాను అయ్య గారు. అవును, ఇంతకీ మీ ఈవెంట్స్ పేరేంటి? మా ఈవెంట్ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెప్తారండి. చిన్న పిల్లల్ని అడిగినా మా ఈవెంట్ గురించి. అవునా, వన్ ఒకసారి అడుగు. అరే మా ఈవెంట్ పేరు ఏం పేరు రా?
పోరారేయ్యా మా ఈవెంట్ పేరే పోరారే. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు? మీ ముగ్గురు ఎప్పుడు స్టేజ్ ఎక్కినా జనాలందరూ పోరారే పోరారే అన్నారు. అదే మా ఈవెంట్ పేరు అయిపోయింది. అవునా? ఇంతకీ ఏం చేస్తుంటావు? సింగర్. సింగర్? అవును. ఇగో ఇవే డాన్సర్. డాన్సరా? ఏంటి ఎక్కడ చూడలేదు ఊర్లో? ఎవరు మంది ఎరా ఏంటి మా ఊర్లో కనపడలేదండి ఎప్పుడు? అంటే మీ గురించి తెలుసండి, అందుకే ఎప్పుడు రాలేదు నేను ఇక్కడికి. ఎందుకు ఈవిడెవరు? ఆమె మోటివేషన్ స్పీకర్ అండి. జనాలు ఎలా మార్పు చెందాలనేసి ఈవెన్ చూసే మారుతారు. ఎందుకే ఎవడీడు దొంగోళ్ళట్టు పోయే వాళ్ళ ఉన్నాడా? ఏంటి రత్తాలు ఎలా మాట్లాడుతుంది? ఉన్నదే మాట్లాడింది కదా గారు. వీళ్ళందరూ నా మీద పడి ఎడుతున్నారేంటి? మీరు ఎంత మంది మీద పడలేదండి. ఇదేంటి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంది? లంచ్ బాక్స్ అండి. ఏంటి ఏం లేదేంటి? ఉపవాసం కదండి అలా. ముందు ఇవన్నీ కాదు కానీ వడపప్పు పనకం పంచుదాం ఫస్ట్. అప్పుడే ఇది కొనుక్కుంటారండి రా. ఉండండి ముందు ఆయన తింటారా? ఇదేంటమ్మా ఎంత పోసిన గ్లాస్ నిండట్లేదు? ఒకసారి ఆగు. ఇదేంది ఇది రాజమండ్రి దాకా వేసినట్టు? అదేటండి మరి పానకం మా ఇంట్లో వాళ్ళు కూడా తాగాలి కదండి. మరి మా ఇంట్లో మా అత్తగారు, మా మామగారు, మా బావగారు, మా తోటగాళ్ళు, పక్కింటి వాళ్ళు కట్ట పోయాలి కదా శ్రీరామనవమి అంటే. మరి మీ వాళ్ళు అందరూ పానకం మీద అవుతారండి? పానకం తాగే ఉంటామండి. అవునా? మన ఊరు రండ్రా. ఫస్ట్ మా ఊర్లో జనాలందరి గురించి నేను విషయం చెప్తాను. చెప్పండి చెప్పండి. పనికి మాలినాడు ఎవరైనా ఉంటే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రండి రండి రండి. ఏంట్రా నేను అన్నది అది కాదు మిమ్మల్ని. అలా కాదండి చెప్పేది. ఎలా? ఈ ఈవెంట్ ని డిస్టర్బ్ చేయకుండా ఎవడి వల్ల డిస్టర్బ్ అవుతుందో వాడిని వెళ్ళిపోమనండి. ఓకే. ఒరేయ్ నువ్వేనా అది? ఇట్లా మీకు పాటలు కావాలి కదా ఫస్ట్ సింగర్. మీకోసం ఒక మంచి పాట. నన్ను దోచుకుందువతి. నిన్నెవడు దోచుకుంటాడో నక్కపోతురా ఉన్నావా? నువ్వు ఇలాంటివి చేసినావు అనుకో, నేను ఇంకోసారి ఈవెంట్ కి పిలవను. నువ్వే వస్తావు నా కాలుగాడు. సముద్రం అంతా ఇది సైడ్ కాలువలో పడి చచ్చిపోయినట్టునే నీ దగ్గర కూడా వస్తాడు నాకు తెలిసి. కాదురా నీ బాడీకి సైడ్ కాలువనే పెట్టరు. ఓకే ఇప్పుడు మన ముందుకు వస్తుంది వర్షిని డాన్స్. రండి. తప్పట్లు కొట్టినా డల్లగా ఉండకండి. ఎంకరేజ్ చేయండి. మీ అందరి కోసం ఒక మంచి మోటివేషన్ స్పీచ్. ఇప్పుడు మన ముందడికి రాజమండ్రి శ్రీదేవి, ఒక రంభా ఊర్వశి మేనక తిలోత్తమ లాగా ఫీల్ అయ్యే శ్రీదేవి ఉందా ఇలా మన ముందుకొచ్చి మాట్లాడబోతుంది. అందరికీ ఏంటి ఏంటి ఏమవుతుంది ఇప్పుడు? ఏంట్రా స్టార్ట్ చేయకండి. ఆంటీ ఆంటీ అన్నారు ప్రెసిడెంట్. అంటే ఎలా కనపడితే అలా పిలుస్తారు. నేనేం చేయడానికి? నేను ఆంటీలా కనబడుతున్నానా? ఒక ఆంటీని పట్టుకుని ఆంటీ అంటే ఫీల్ అవుదా ఏమండి? అంతే అంకులు. ఒరే కుర్రోళ్ళు మీ అందరికి కూడా చెప్తాను. అమ్మాయిని పడగొట్టాలంటేని అదొక హార్ట్ అర్థమవుతుందా? ముందు మీరు ఏం చేస్తారంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళాకనే బాగా సూపులతో బాగా గుచ్చేయాలన్నమాట. గుచ్చేయమన్నాను కదా అని చెప్పేసేసి చేతబడి చేసి వాడికి మళ్ళీ చూడకూడదు. అర్థమవుతుందా? కొంచెం రొమాంటిక్ గా చూడాలంటే ఏంటో రత్తాలు మీ ఆయనతో గొడవన్నావు? మా ఊర్లో ఆడవాళ్ళందరూ గొడవలేనండి. ఎందుకమ్మా ఊరికే గొడవలు పెట్టుకుంటా కూర్చుంటారు మొగుడుతోటి? ఎప్పుడైనా సరే మొగుడిని మన కొంగుని కట్టేసుకోవాలన్నా బొట్లో పెట్టేసుకోవాలన్నా కొన్ని చిట్కాలు చెప్తున్నాను. పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా వినండి నా మాటలు. మొగుడు కొంత క్వార్టర్ కట్ట తాగి వచ్చినప్పుడు మన జిడ్డు మొహాలు వేసుకుని పేడ మొహాలు వేసుకుని ఏడుస్తా కూర్చుంటా వాళ్ళ మీద అరుస్తా ఎప్పుడు ఉండకూడదు. మొగుడు వచ్చినప్పుడు మనం హాట్ గా రెడీ అవ్వి చక్కగానే రాగానే కొంత 2 ముద్దలు కలిపి ఆ నోట్లో పెట్టి నువ్వు 2 ముద్దలు నోట్లో పెట్టుకుని ఏటాన్ని ప్రేమగా చూసుకోవాలి. అప్పుడే ఆడు మనం చెప్పినట్టు అంటాడు. అర్థమవుతుందా? అర్థమవుతా లేదా? చేస్తావా చేయవా? మొగుడు లేనప్పుడు మీ అమ్మగారితో మీ నాన్నగారితో మాట్లాడుకో. మొగుడు ఉన్నప్పుడు మాత్రం మీ అత్తగారి దరిపోలతోటే మాట్లాడాలి. ఈవెంట్ అంటే అట్లుండాలి. శ్రీరామనవమి ఉత్సవాలు జాతర అంటే నా స్వామి రంగం మా ఊర్లో జరిగినట్టు ఎక్కడ జరగదు. ఇదేంటి ఎస్ఐ గారు ఏంటిది? బిస్కెట్. బిస్కెట్ ఏంది? బిస్కెట్ వేసాడు. మా ఓడికి ఇంకో గొప్ప లక్షణం కూడా ఉందండి. ఏంటది? వీధి కుక్కలు చూడగానే బిస్కెట్ ఎత్తాడండి వెళ్ళి.
ఈవెంట్ పెట్టినోడే కదా మీకు కావాల్సింది. అవును. ఇది ఏంటండి ఏమో మాట్లాడతారు అంటే ఇక్కడ ఈవెంట్ జరిగింది కదా, సూపర్ సక్సెస్ అయింది. ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి వాళ్ళు బాగా నచ్చారట. నేను ఈవెంట్ పెట్టాను కదా, నేను వెళ్ళి ఈవెంట్లన్నీ తీసుకుంటా. ఓకేనా? ఆ ఈవెంట్ లేదు నేను కూడా వస్తాను ప్రెసిడెంట్ గారు. సరే వెళ్ళి చెప్పుకో సార్. ఆ ఈవెంట్లు అన్ని చేసింది నేనే పిలిచిన వీళ్ళందరినీ. నువ్వేనా? నేనే పట్టారా నీ మీద 10 కేసులు బుక్ అయినాయి. దయచేసి తీసుకెళ్ళకండి సార్ ప్లీజ్ సార్. మొత్తానికి అయితే ఈవెంట్ నుంచి దీని నుంచి తప్పించుకున్నాం. ప్రెసిడెంట్ గారు మేము ఎక్కడికి వెళ్ళాలి మరి? తూర్పు పక్కన ఒక పంప్ సెట్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. ఉత్తరం పక్క పంప్ సెట్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. మీరేం చూస్తున్నారా? వెళ్ళండి. ప్రెసిడెంట్ గారు పంప్ సెట్ గారు కొత్తారా? దొడపలు రాదు. ఎలా ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? కార్తిక్ గారు అండ్ ప్రవీణ్ ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు. చాలా చాలా బాగా అనిపించింది, బాగా చేశారు. గుడ్ అండి. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్ శ్రీరామనవమి ఈవెంట్ బాగుంది. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని జరగవు కొన్ని అంటున్నాడు మన వెంకీ. ఎందుకు ఇలా అంటున్నాడు? అసలు వెంకీకి వచ్చిన కష్టం ఏంటి తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ ఆల్బుత్ రమేష్ టీమ్. మిత్రమా 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 తాతయ్య ఎవరొచ్చారో ఒక్కసారి చూడు. వీడు మీ చిన్నప్పుడు బాబీ గాడు కదూ? వాడే తాత. బాబీ ఎలా ఉన్నావు? నా మనవడిని పెళ్లి చేసుకోమని చెప్పరా. ఈ సచ్చేలోపు పెళ్లి చూడాలని కోరికరా బాబీ. నా మిత్రుడికి నేను చెప్తాను కదా మిత్రమా, ఎన్నాళ్ళ నువ్వు ఒంటరిగా ఉంటావు? అసలు నీకు పెళ్ళంటే తెలుసా మిత్రమా? ఈ పెళ్ళనేది క్రికెట్ లాంటి, పెళ్ళం బ్యాట్ లాంటిది, భర్త బాల్ లాంటాడు. ఆ బ్యాట్ దెబ్బలకు భరించలేక బౌండరీ దాటిపోదామన్నా సరే ఈ బంధువులనే కీపర్లు పట్టుకొచ్చి మరి బ్యాట్ కప్పచెప్తూ ఉంటాడు. నాకు తెలిసిన పేరయ్య ఒకడున్నాడు, పిలుస్తాను ఉండు. పిలిపిరా మనవడా. పేరయ్యా ఒకసారి ఇటు రావయ్యా. నమస్కారం బాబీ గారు, బాగున్నారా? బాగున్నాను పేరయ్యా. చెప్పండి బాబీ గారు. నా మిత్రునికి ఒక సంబంధం చూడాలి. బాబు గారు చాలా అందంగా ఉన్నారు, మీకోసం ఒక మంచి సంబంధం చూశాను. పదండి వెళ్దాం. సంసారం ఒక చదరంగం. అమ్మ నమస్కారం అమ్మ. ఇలా ముగ్గురు కూతుర్లు, పెద్ద కూతురు హారిక, రెండో కూతురు సారిక, మూడో కూతురు అనురాధ. ఈ బాలికలు కన్నా మూలిక నేనే. మొగ దిక్కు లేని సంసారం అమ్మ నాది. నేను పోయేలోపు ఒక అయ్య చేతిలో పెట్టి చచ్చిపోవాలనేది నా కోరిక అమ్మ. అయినా మీరు అసలు ఆడేలానే బాగానే మేనేజ్ చేశాం కదమ్మా. నేను అన్నది అందుకు కాదు. ఆడపిల్లలంటే పొద్దున్నే లేచి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులేయాలి కదా. ముగ్గులో దింపడం నేర్చుకున్నాం కానీ ముగ్గాడు ఏ రోజు నేర్చుకున్నాం అమ్మా. శారదమ్మ బాగున్నావా? శారదమ్మ నీకోసం ఒక సంబంధం తీసుకొచ్చారు. శారదమ్మ మీరు లోపలికి వెళ్ళండి. నీ పెద్ద కూతురికి ఒక మంచి సంబంధం చూశాను, రండి బాబు. నమస్కారం బాబు. నమస్కారం. అల్లుడు బాగున్నాడు. అలా కూర్చోండి. నాకు కట్నం కింద ఏమిస్తారు? మేము కట్నమే ఇచ్చుకోలేము, ఇంకా కట్నం కింద ఏమిస్తాం బాబు? కట్నం కింద ఏమిస్తాం బాబు? నేను అనేది అది కాదు. మొదటి నేను ఒక సంబంధానికి వెళ్తే నాకు ఒక సైకిల్, టేప్ రికార్డర్, గోడ గడియారం ఇస్తా అన్నారు. మీరెంత ఇస్తారు? కట్నం కింద 20 రూపాయలు ఇవ్వగలుగుతాను బాబు. 20 రూపాయల? మార్కెట్ లో నా వాళ్ళు 35 రూపాయలు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? నా కూతుర్ని చూస్తే నువ్వే ఉల్టా కట్టం ఇస్తావు బాబు. పిల్లలు అక్కని తీసుకురండి. ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి, వస్తారా? దాన్ని బయటికి ఎందుకండి, గదిలోకి రండి, గదిలోకి రండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. అడగండి. నీకు ఏ రంగంలో పట్టుంది? మా ఊర్లో ఉన్న సొరంగాల మీద మంచి పట్టుందండి. ఇదిగో అమ్మా, మీ అబ్బాయి నాకు బాగా నచ్చింది. ఒక్క నిమిషం బాబులా చూసుకో. తాత రా. ఏం చేసావే? తినరాని చోట తిన్నావా? తిరగరాని చోట తిన్నానమ్మా, తిరగరాని చోట తిన్నానమ్మా. ఎవడే వాడు? నా కడుపున చెడపుట్టావు. ఎవడమ్మా వాడు? ఎవడు? ఒక బంధువు వచ్చాడు, తానంతరి నన్నాడు, ఆ బంధం వేశాడు, సంబంధం చేశాడు.
మీరు ఇటువంటి ఫ్యామిలీ అనుకోలేదు. నీ కాళ్ళు పట్టుకుంటా బాబు, నా రెండో కూతురు మంచిది బాబు. సరే ఇదిగో వెళ్ళారా. అందమైన అమ్మాయిలందరూ కూడాను మాయమాటలు చెప్పే మగాళ్ళకు పడిపోతారంట, నిజమేనా? నిజం కాదండి, నేను ఎప్పుడు మీలాంటి అమాయకులనే పడేస్తాను. అంటే మీరు అమాయకులు అంటున్నాను. ఓకే, పెళ్ళైన తర్వాత ఎంతమందిని పిల్లలు కద్దామని కూర్చున్నావు? అది మీ ఓపిక. మీ అబ్బాయి నచ్చింది అత్తయ్య గారు. ఒక్క నిమిషం అల్లుడు. తాత రైట్. ఎన్నిసార్లు లేపుతావు మనవాడా? ఏమైంది? ఎండలో తిరిగి వాంతింగ్ చేసుకున్నావా? చీకట్లో తిరిగి నా కడుపున చెడబుట్టావు. పెళ్లి వాళ్ళ ముందు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళకి చెప్తాం? ఎవడు ఒక బంధువు వచ్చాడు, తానంతరి నన్నాడు, ఆ బంధం వేశాడు. చిచ్చి తాతయ్య వెళ్ళిపో. అల్లుడు నీ కాళ్ళు పట్టుకుంటా అల్లుడు. నీ అంత మంచి అల్లుడికి నేను మోసం చేయలేను. నా చిన్న కూతురు నిప్పు కాదు, నేను తెలుసా. వెనక్కి వెళ్ళాలి. నీ పేరేమిచ్చి? అనురాధ. నువ్వు కూడా మీ అక్కలాగే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసావా? చిచి, నేను ఎవరిని ప్రేమించలేదండి. డైరెక్ట్ గానే పెళ్ళే చేసుకుందాం అనుకుంటున్నావా? అవునండి, పెళ్లి చేసుకుందాం. ఓకే, ఈ మరి పెళ్లి చేసుకుంటాడు అత్తబ్బా. అనురాధ ఆగమన్నానమ్మా. వాడే ఆగలేదు. ఎవడు చెప్పు. ఒక బంధువు వచ్చాడు, తానంతరి నన్నాడు. వెంకీ గారు, ముగ్గురికి ఒకటే బంధువా? రారా ముసలాడా, ఒక్కసారి కనబడితే. అమ్మా ఏంటమ్మా నా పరువు తీశారు. నేను అందరికి నలుగురిలో ఏమంతా లేదు. అమ్మా మేమే తప్పు చేసామమ్మా. అదే నానుంటే మమ్మల్ని మంచి మార్గంలో పెంచేవాడు కదమ్మా. ఇంతకి నాన్న ఎవరమ్మా? ఒక బంధువా? ఒక బంధువు వచ్చాడు, తానంతరి నన్నాడు. లోపలికి వెళ్తారంటమ్మా. కృష్ణభవన్ గారు, మన ఇద్దరి విషయం నా ప్రాణం పోయినా నేను ఎవరికి చెప్పను అని నీకు మాటిస్తున్నాను, ఇంద్రజమ్మ సాక్షిగా. ఇంద్రజ గారు, వెంకీ గారు, రమేష్ గారు, బంధుత్వాల్ని పెంచుకోవడం అంటే ఇదా? కొత్త డెఫినేషన్ ఇచ్చారండి. అందరు చాలా బాగా చేశారు. నైస్, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. వెంకీ, రమేష్ మీ గెటప్లు చాలా బాగున్నాయి. ఆ పాట బాగుంటుందో మొనాటిని రాకుండా చాలా బాగుంది. స్టేజ్ మీద బాగుంది. ఆల్ ద బెస్ట్. టీమ్ లీడర్స్, ఆర్ యు రెడీ ఫర్ స్కోర్స్? ప్లీజ్ కమ్. Firstly, we'll go with non-stop Nukaraju and team Indraja ma'am. Super Saddam and Yadam Raju team Indraja ma'am. Rocket Raghava and team Indraja ma'am. Venky Monkey Tagboth Ramesh team Indraja ma'am. And finally, Kavu Karthik and Patas Praveen team Indraja ma'am. Oh my god, judges కొంచెం స్కోర్స్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. దట్టు పండగ ఎపిసోడ్ కాబట్టి ఈ రోజు మన ఎపిసోడ్ లో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు? ఇద్దరు టీమ్స్ విన్ అయ్యారు. వెంకీ మంకీ అండ్ తాగుబోతు రమేష్ టీమ్ అండ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. ఓకే, ఈ రోజు మన ఎపిసోడ్ లో బెస్ట్ ఎంటర్టైనర్ గోస్ టు వెంకీ మంకీ తాగుబోతు రమేష్ టీమ్ అండ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. హార్టీ కంగ్రాచులేషన్. ఓకే, రెండు టీమ్స్ అదే జోష్ లో పోజ్ ప్లీజ్. ఓకే, మరొకసారి ఈ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, see you. Lots of love from Jabardast.